రోజు గోంగూర చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. స్పైసీగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక ముద్ద అన్నమైనా ఎక్కువ తింటాము ఇలా చేసుకుంటే. అయితే ఫస్ట్ అయితే నేను 2 గోంగూర కట్ట అయితే తీసుకున్నాను. మంచిగా వాష్ చేసుకొని, ఫ్రెష్ గోంగూర ఇది. తర్వాత మంచిగా వాష్ చేసుకొని గిన్నెలో వేసుకున్నాను. ఒక పావుడు నూనె వేసుకున్నాను. నూనె వేసుకుంటే ఇలా అయిపోతుంది. దీనికి రుబ్బే అవసరం ఉండదు. పక్కకైతే తీసేసాను. ఆ గిన్నెలోనే మరి కొద్దిగా నూనె ఎక్కువ వేసుకొని సన్నగా తరిగింది 2 ఆనియన్ వేసుకున్నాను. పచ్చి వాసన పోయే వరకు మంచిగా అయితే ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఒక చెంచాడు అయితే అల్లం పేస్టు వేసుకున్నాను. ఇదంతా పచ్చి వాసన పోయే వరకు అయితే మంచిగా ఫ్రై చేస్తాను నేనైతే ఇలా. తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి అయితే చీరి అయితే వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుంది. ఇలా అంతా పచ్చి వాసన పోయే వరకు కలుపుకొని తర్వాత ఒక చెంచాడు పసుపు వేసుకున్నాను. ఈ పసుపుదంతా మంచిగా పచ్చి వాసన పోయే వరకు అయితే గొలియాలి ఇలా బాగా నూనెలో. తర్వాత 1/2 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. ఉప్పు వేసి అయితే పక్కకు కడిగి పెట్టుకున్నాను ముందే. ఈ చికెన్ దీంట్లో వేసేసి మొత్తము ఒక 10 నిమిషాల వరకు ఏంపాల బాగా ఇలా దానికి మసాలాలన్నీ పట్టేలాగా. తర్వాత అయితే కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. మొత్తం మంచిగా కలిపేసుకొని ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్టు ఇదంతా దాంట్లో పట్టేలాగా అయితే కలుపుకోవాలా. టేస్ట్కి సరిపోయేంత ఉప్పు కూడా వేసుకున్నాను. అంతా మంచిగా కలబెట్టుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తాను. తర్వాత ఉడికిపోతుంది మంచిగా చికెను. చూడండి ఇలా తీసి చూస్తే. తర్వాత పైనుంచి కారం వేసుకున్నాను. మనకు టేస్ట్కి సరిపోయేంత కారము. ఇదంతా కారము అంతా కలిపేసుకొని బాగా మంచిగా కలుపుకోవాలి కారము దానికి పట్టేలాగా. దీన్ని కూడా ఒక 5 నిమిషాలు మంచిగా ఫ్రై అయితే చేస్తాను. కారం మసాలాలు అంతా పట్టేలాగా ఇలా అంతా పట్టేలాగా ఫ్రై చేసుకున్నాక ఒక 2 పెద్ద పెద్ద టమాటాలు అయితే కోసి వేసుకుంటున్నాను దీంట్లో. టమాటాలు వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. కొంతమంది టమాటాలు వేయకుండానే చేస్తారు, కానీ టమాటాలు వేసి చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ట్రై చేసి అయితే చూడండి ఇలా టమాటా వేసి. తర్వాత సన్న మంట మీద ఇలా మూత పెడితే టమాటాలు మంచిగా ఉడికిపోతుంది. ఇలా అంతా కలుపుకొని బాగా ఒకసారి అంతా. తర్వాత ఈ నూరు పెట్టుకున్న గోంగూర దీంట్లో వేసుకుంటున్నాను. వేసేసుకొని మొత్తం మంచిగా అయితే కలబెట్టుకుంటున్నాను. ఇది మొత్తం దగ్గరికి అయితే చేస్తాను. అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది. ఉడకపెడితే కూర ముక్క మాత్రం అయితే మెత్తగా ఉడికిపోతుంది. ఇదంతా ఇలా కలబెట్టుకున్నాక పైనుంచి చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాను. చికెన్ మసాలా అయితే కంపల్సరీ వేయాలా, అప్పుడే టేస్ట్ వస్తుంది. తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇవంతా మంచిగా కలబెట్టుకుంటున్నాను. ఇదంతా కలబెట్టుకున్నాక కొత్తిమీర జర ఎక్కువ వేస్తే స్మెల్ మంచిగా వస్తుంది. అందుకే నేనైతే కొత్తిమీర ఎక్కువ వేస్తాను. నేనైతే తెచ్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. ఏ కూరలైనా కొత్తిమీర ఎక్కువనే వేస్తాను నేను. టేస్ట్ మాత్రం అప్పుడే కర్రీలలో బాగా వస్తుంది. ఇలా అంతా ఉడికిపోతుంది, మెత్తగా దగ్గరకు వచ్చేస్తుంది. మొత్తం మంచిగా కలబెట్టుకోవాలి. ఇలా దగ్గరకు అయితే వచ్చేస్తుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి.